ప్రజలు కావాల్సినంత ఇది తమ్ముళ్ళు అంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టిందని అంటాడు. నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుంది? నేను చెప్పనా? చెప్పా. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది గుర్తుకొస్తుంది. మన కోర్టుల సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ లాంటికి అయితే ఇమీడియట్ గా బెయిల్ ఇస్తారు. అల్లు అర్జున్ లాంటి ఇదిలో అడిగాడు 110 కేసులు ఉన్నాయి, రేపు పొద్దు నుంచి అసలు ఏమనుకున్నావు నువ్వు సీఎం మీద ఇట్లా పెట్టి తిరుగుతావా అని చెప్పేసి. కేసు అయింది, తర్వాత మీరు చూస్తే కట్ చేస్తే ఫోటో జగన్ గారితో దిగారు. మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది ఇలా సపోర్ట్ చేయడం వల్ల? బేసికల్లీ అదే జగన్మోహన్ రెడ్డి అనే ఒక హిందూ అయి ఉంటే, ఇప్పుడు మీరు ఈ కూటమి ప్రభుత్వానికి మీ వైసీపీ పార్టీకి ఏమి ఇస్తారు, ఎన్ని మార్క్స్ ఇస్తారు? కూటమి ప్రభుత్వం ఏం చేసిందని మాకు ఎలా ఈ రోజున ఆడపిల్లల మీద మా తెనాల్లో ఒక అమ్మాయిని లాగి పెట్టి కొడితే అమ్మాయి చచ్చిపోయి లాగి పెట్టి కొడితే తెనాల్లోనే 12 మటలు జరిగినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అంబటి రాంబాబు గారు కూడా నోరు జారడం, నేను మీ మీదకి వస్తా, కారు పగలు కొడతా, అమ్మ లెక్కలు తిడతా. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? వస్తారు, కింద నుంచి పైకి మెట్లు అడుగుతారు, సార్ ఆగడతారు. నారా లోకేష్ గారు కూడా చాలా అభివృద్ధి చెందారు. చాలా అంటే ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఏం తప్పు లేకుంటే లడ్డు ఇష్యూ ఎందుకు తీశారు? సేపు లెగితే పరిపాలన ఏమున్నది ఆంధ్రప్రదేశ్ లో, లెగితే తిరుమల లడ్డు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలుసు కానీ మళ్ళీ ఇంత దిగజారిపోతాడా అని చెప్పేసి అనుకున్నాం.